రామారావు గారు నేను ఫస్ట్ నాతోనే ఆయన హీరో యాక్ట్ చేశారు. ఇది పల్లెటూరి పిల్ల. ఆ తర్వాత అన్ని మంచి సక్సెస్ఫుల్ బట్టి విక్రమార్కని చాలా మంచి మంచి పిక్చర్లు అన్ని హిట్ పిక్చర్స్ చేశాను. నేను ఆయన పిక్చరు వెంకటేశ్వర మహత్యం ఉంది చూసారా, అప్పట్లో అది షో వేశారు అక్కడ. అక్కడ చక్కగా షోలు అయ్యి వేసేవారు అన్నమాట ఆ రోజుల్లో. ఆ పిక్చర్ చూసాను, మన పి పుల్లయ్య గారు డైరెక్షన్. అది చూసి అందులోంచి ఆ శ్రీనివాసుడు ఆ విగ్రహంలోంచి ఆయన వస్తారు. అందులో నుంచి నేను నిజంగా అసలే కొంచెం మంచిగా ఉన్నదాన్నేమో, అయినా నేను ఆర్టిస్ట్ అనుకోలేదు. అందుకంటే ఆ శ్రీనివాసుడే వచ్చేస్తున్నట్టు అంత ఫీలింగ్ అయ్యి, అప్పుడు మళ్ళీ నేను రెండోసారి పుల్లయ్య గారికి ఫోన్ చేసి, పి పుల్లయ్య గారికి, ఆయన మామయ్య గారు అనేదాన్ని అనమాట, నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలి, లేదా ఆ ఒక్క షాట్నే నేను ఇంకోసారి చూడాలి మామయ్య గారు, నాకు వేసి చూపించాలని. అంటే అయ్యో అలాగేనమ్మా తల్లి, తప్పకుండా రా, నేను వేస్తాడా అని చెప్పి నా కోసమని మళ్ళీ ఆ రీల్ తెప్పించి నాకేసి చూపించారు ఆయన. మాకు ఒక సీన్ తీస్తున్నారని అంటే మేము యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, నేను ఏదన్నా తక్కువగా చేస్తున్నా, ఆయన ఏదన్నా తక్కువగా చేస్తున్నా, ఆయన టేక్ అయింది, ఏమండి మీకు ఓకేనా, నేను ఓకే అనాలి. సరే, నేను ఏమండి సరిగ్గా ఉందా, ఏమో మనం కొట్టి తీసుకుందామా అని అంటే ఓకే తీద్దాం. అలాగా ఆర్టిస్ట్కి లేదమ్మా కొంచెం ఇలా చేద్దామా, లేదని మీరు ఇలా చేయండి, నేను ఇలా, ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ మాకు. ఇది రిహార్సల్లో టేక్ అనేసరికి అంతే ఒక చేసి అలాగా మాకుండేదండి. ఇప్పుడు ఎక్కడ చెప్పండి రారు మాకు. అలాగే రంగారావు గారు, ఎస్వి రంగారావు ఆయనతో కూడా నేను ఎన్నో చేశానున్నాను కదా. అందుకని బడి పంతుల్లో ముఖ్యంగా ఏంటంటే మేము అందులో ఎందుకునో ఆ క్యారెక్టర్లో ఇద్దరు అలాగే ఇన్వాల్వ్ అయ్యి, అది ఏది చేసినా మంచో చెడు ఏదో మనకు వచ్చిన క్యారెక్టర్లో మనం చెయ్యాలి. అందుకని అందులో ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. సాంగ్ మేము ఇలా చేస్తాం, ఇగో ఈ సీన్ ఎలా చేస్తామంటే ఆ డైరెక్టర్ కూడా ముందు మీరు చేస్తే దాన్ని బట్టి మేము షాట్ పెట్టుకుంటాం, మీరు ఒకసారి యాక్ట్ చేసి చూపిస్తే ఆ ప్రకారంగా ట్రాలీ వేయాలా, క్లోజ్ షాట్ తీయాలా, ఇలాగా టెక్నీషియన్స్ కూడా అంత డైరెక్టర్లు అయినా మేము ఎలా చేస్తాము ఒకసారి చూపిస్తే షాట్ అరేంజ్ చేశారు. ఆ రోజులు అలాగే